నిన్న రాత్రి మా మేడం వాళ్ళ కూతురు అయితే బర్త్డే అయితే జరిగింది. వాళ్ళైతే బర్త్డేకి కేక్ అయితే తెచ్చుకున్నారు. ఇందులో ఆ కేకులో ఒక పీస్ అయితే మా మేడం కూతురు అయితే కట్ చేసింది. మిగతా కేక్ మొత్తం ఎత్తుకొని వచ్చేసి నాకైతే ఇచ్చారు. నేనైతే అలా ఒక పీస్ అయితే కట్ చేశాను. దాన్ని చూస్తుంటే నోట్లో నోరు మొత్తం బాగా ఉరవురా ఊరుతుంటే తీసుకుని అలా నోట్లో పెట్టుకోగానే వెన్నపూస కరిగిపోయినట్టు కరిగిపోతుంది. అలా నేను తింటా ఇంకా మా నాన్నకైతే ఫోన్ చేసా. మా నాన్న కూడా అయితే వచ్చేసి ఇంకా ఈ చలికి ఆ కేక్ అయితే బాగా లాగేశాము. ఆ కేక్ మా మేడం వాళ్ళు ఇవ్వగానే నాకైతే ఒక కిలో నుంచి సంతోషం వచ్చింది. మరొక కిలోని చూసుకుంటే బాధ అయితే వచ్చింది. అసలు ఆ బాధ ఎందుకు వచ్చిందంటే ఇలాంటి బర్త్డేలు మనం కూడా ఎన్నో జరుపుకుంటాము. అలాంటి బర్త్డేలు జరుపుకున్నప్పుడు మనం అయితే ఎన్నో కేకులు కోస్తూ ఉంటాము. అలా కేకులు కోసినప్పుడు ఒక్క పీసు 2 పీసులు మనం కూడా తింటాము. మిగతాది వచ్చేసి ఫ్రెండ్స్ కు అలాగే బర్త్డే బాయ్లకు ఇంకా అలా ఫేస్ కు ఆ క్రీమ్ అనేది పూసుకొని ఆ కేక్ అనేది వేస్ట్ చేస్తుంటాము. అందులో నేను కూడా ఒకడిని, నేను మంచోనని చెప్పడం లేదు. వీళ్ళు కూడా ఆ కేక్ అనేది వేస్ట్ చేయొచ్చు. కానీ అలా వేస్ట్ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు మా దగ్గర డబ్బులు ఉంది కాబట్టి మనం బర్త్డేలు జరుపుకుంటాము. అదే డబ్బులు లేని వాళ్ళు అయితే బర్త్డేలు జరుపుకోలేరు. అలాంటి వాళ్ళకి కేక్ ఇచ్చినామంటే